దయచేసి పోలీసు వాళ్ళు, దయచేసి అధికారులు, ఇది గ్రౌండ్ నిండిపోయింది కాబట్టి ఆపేశారు. నేను బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా యోగా చేయాల్సిందిగా స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా ఉన్నారు, అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇది 11వ సంవత్సరము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే, ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశమని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు